అప్పట్లో ముషారఫ్, ఇప్పట్లో బుట్టు అంట. ఇదేందో చూద్దాం ఒకసారి. అంతేందుకండి, ఇప్పుడు నేను చెప్తా ఉన్నా కదా, ఒక రెడ్డి గారి దగ్గరికి పోదామండి, 2000 రూపాయలు ఇద్దాం, మీ ఓటు అమ్మంటే అమ్మడండి తను ఆత్మగౌరవంతో ఉంటాడు. నేను ఓటు అమ్ముతానా అని అంటాడు. అది మా వర్గాల దగ్గర పోతే 2000 ఎందుకండి, 200 ఇస్తే అమ్ముడు పోతారు వాళ్ళు. కాబట్టి వాళ్ళని మార్పు చెందించాలి, వాళ్ళ ఆలోచనని ఆ డబ్బుకి దూరంగా చేయాలి. వాళ్ళ భవిష్యత్తు. బీసీలను అణగదొక్కేస్తూ ఉన్నారు, బీసీలను అణచివేస్తూ ఉన్నారు, మా బీసీలు అని రకరకాలైనటువంటి పదప్రయోగాలతో ఈ మధ్య తీన్మార్ మల్లన్న గారు ఏ స్థాయిలో వీడియోలు చేయడం కానీ ప్రసంగాలు చేయడం కానీ చేస్తూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం. కానీ అంతకుముందు ఎప్పుడో మాట్లాడినటువంటి వ్యాఖ్యలు చూసారా? ఈ రకమైన ధోరణి రాజకీయ నాయకులకు మాత్రమే సొంతం. అంతకుముందు అదే టైటిల్ కూడా పెట్టారు, అప్పట్లో ముషారఫ్, ఇప్పట్లో బుట్టు అన్నట్టు. ఒకప్పుడు చాయ్ పైసల కోసం 10 రూపాయలైనా ఇవ్వండి అని చెప్పేసి వీరే తమ ఛానల్ అభివృద్ధికి అడిగారు. మళ్ళీ కట్ చేస్తే సినిమా వాళ్ళని అత్యంత హేళనగా మాట్లాడారు. అడుక్కు తినే మీరు, టికెట్లు పెట్టుకొని అడుక్కు తినే మీరు, మీకు అవసరమారా అన్నట్లుగా. సో ఈ ధోరణి ప్రపంచం ప్రజలు గమనిస్తూ ఉంది. డిజిటల్ యుగంలో మనం ఉన్నాం. ఎంత బాధ్యతాయుతంగా మాట్లాడాలి. ఇది నోరు జారితే కాలు జారినట్లే. ప్రాణం కంటే గొప్పది నోరు జారకుండా ఉండటం. సో ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నామనంటే బీసీ ఈ కులగణన లేకపోతే వీటికి సంబంధించిన రిపోర్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా ఒక తప్పుల తడక. ఒక్క లెక్కలు కూడా నమ్మేటట్లుగా లేవు. అసలు ఈ తెలంగాణలో క్రిస్టియన్లు లేరా? ఎంతమంది క్రిస్టియన్లు ఉన్నారు? ఏది లెక్క? ఎవరు మతం మారకుండా ఉండిపోయారా? అలా గర్భాపసీలు అయిపోయారా? కలవరి చర్చి నెలకి 3000 మందిని మారుస్తూ ఉందంట సతీష్. నిజానికి ఆ కలవరి చర్చి ప్రాంగణం అంతా కూడా సగానికి సగం పైగా అక్రమంగా ఉన్నదంట, ఆక్యుపై చేసుకున్నదంట. దురాక్రమణ చేసి మత ప్రచారాలు చేసి మత వ్యాప్తి చేస్తున్నటువంటి ఈ తెలంగాణలో క్రిస్టియన్లు లేరా? ఎవరు బీసీలు, ఎవరు ఓసీలు? బీసీల్లోకి ముస్లింలు ఎలా వస్తున్నారు? ఓబీసీల్లోకి ముస్లింలు ఎలా వస్తున్నారు? ఈబీసీల్లోకి ముస్లింలు ఎలా వస్తున్నారు? ఈ లెక్కలన్నీ కూడా ఏ ప్రాతిపదికన వేశారు? బీసీల సంఖ్య తగ్గుముఖం పట్టడం ఏంటి? ఓసీల సంఖ్య పెరగడం ఏంటి? అసాధారణంగా, నేను చెప్పేది అసాధారణంగా కనిపించేటటువంటి విషయాల్ని ఏ విధంగా మనం పరిగణలోకి తీసుకుంటాం? బీసీ గణనపై నిరసనల వెల్లువ అంటే ఇక్కడ ఒక లెక్క చూడొచ్చు మనం. గత ప్రభుత్వంలో సమగ్ర కుటుంబ సర్వేలో 61% బీసీలు ఉండగా 10 ఏళ్ల తర్వాత 46.3% బీసీలు ఉన్నారంట. చచ్చిపోయారా? లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిపోయారా? ఏమైపోయారు వాళ్ళు? ఇదా? మళ్ళీ దీన్ని రాహుల్ గాంధీ కితాబు పార్లమెంట్లో ఈ టైప్లో కులగణన జరగాలి అధ్యక్ష అని మాట్లాడడం. ఏ టైప్లో? ఈ టైప్లోనా? ఒకవైపు రాష్ట్రంలో నాకు తెలిసి విపరీతమైనటువంటి మత మార్పిడి జరిగిపోయి ఉండొచ్చు. ఆ నెంబర్లు చెప్తే ఎక్కడ ఏదైపోద్ది అని చెప్పి చెప్పకపోయి ఉండొచ్చు. బీసీ ఉద్యమం జరుగుతూ ఉందంట ఒకవైపు రాష్ట్రంలో. రాష్ట్ర ప్రభుత్వం బీసీల లెక్క తక్కువ చూపించి ఓసీల లెక్క ఎక్కువగా చూపించి బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నారు. అఫ్కోర్స్ ఇది నిజంగానే జరిగే అవకాశం ఉంది. ఇది బీసీల మీద ప్రేమ చూపిస్తున్నట్లు ఒక పక్క తీన్మార్ మల్లన్న అంటే కాంగ్రెస్ పార్టీలోనే ఒక వ్యక్తి బీసీల కోసం పోరాడుతున్న వ్యక్తిగా, అదే బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి ప్రభుత్వము అంటే వాళ్ళే అనేసుకొని ఇంక పక్కోడికి అవకాశం లేకుండా చేయడం. అదిగో మా కాంగ్రెస్ పార్టీ సభ్యుడు పోరాడుతున్నాడుగా బీసీల కోసం, ఇంకేం మాట్లాడతాం మేము బీసీల మనుషులం అంటారు. మరి బీసీలకు పదవులేవి? 7% మంది ఉన్నటువంటి రెడ్లు, నేను ఒక క్యాస్ట్ గురించి అనట్లే, 7% ఉన్నటువంటి రెడ్లలో 41% పాలనా పగ్గాలు ఎలా చేపడతారు? ఒకే కులానికి ఎందుకు ప్రాతినిధ్యం ఇస్తున్నారు? ఇవన్నీ మాట్లాడాలిగా. అన్ని కులాలకు సమన్యాయం చేయాలి. కులం గురించి మాట్లాడితే అన్ని కులాలకు సమన్యాయం చేయాలి. లేదా కులాలన్నీ కలిపేసి హిందువులుగా చూడాలి. అంత సీన్ ఎక్కడుందండి? సో ఒక ఈ లెక్కలు చూడండి. 2014లో అప్పటి ప్రభుత్వం సమగ్ర కుటుంబం చేస్తే బీసీలు 51% ఉంటే 2024లో 46%. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారనేసి మాట్లాడారు. ఈ లెక్కలన్నీ కూడా ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కాబట్టి మరి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు.